నిజాం రాజు దగ్గర ఉండే ఇక్కడ ఎవరైతే ఉంటారో, ఇక్కడ నిజాం రాజు దగ్గర ఈ ఇంగ్లీష్ సైనికులు ఉంటారో వాళ్ళ బాధ్యత నిజాం రాజుదే. ఎవరికైనా యుద్ధానికి వస్తే వాళ్ళు అతని తరపున పోరాడతారు. కాబట్టి ఉట్టిగా సైనికులు ఉంటే సరిపోదు కదా, వాళ్ళ కోసం ఒక ఆఫీసర్ ఉండాలి. ఆ ఆఫీసర్ హైదరాబాద్ రెసిడెంట్ ఆఫీస్. ఓకేనా? ఆ హైదరాబాద్ రెసిడెంట్ ఆఫీస్ మీదకి ఇండియన్స్ అటాక్ చేయడానికి వస్తే వాళ్ళని నిజాం ప్రభు దొరకబట్టి చంపడం జరిగింది. నిజాం కిల్డ్ దెమ్. వై సార్? వై? బికాస్ నిజాం షుడ్ గివ్ సమ్ మనీ టు బ్రిటిషర్స్. నిజాం అప్పున్నాడు ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేస్తే మన అప్పును తీసేస్తారు. అండ్ బికాస్ ఆఫ్ దట్ రీజన్ నిజాం హెల్ప్డ్ బ్రిటిష్ పీపుల్. అనుకున్నట్టుగానే నిజాం అప్పు తీసేయడమే కాకుండా ఇంకొంత భూమికి కూడా నిజాంకి ఇవ్వడం జరిగింది వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. సో అది జరిగింది. ఇట్లాంటి వాళ్ళనే బ్రేక్ వాటర్స్ అనడం జరుగుతుంది. వీళ్ళే బ్రేక్ వాటర్స్. ఇట్లాంటి బ్రేక్ వాటర్స్ ఇండియా మొత్తం జరిగితే మస్తు మంది ఉన్నారు. నెక్స్ట్, ఆఫ్టర్ 1857 రివోల్ట్ ఆబ్వియస్లీ వి లాస్ట్ ఇన్ అవర్ లాస్ట్ అయిపోయిన తర్వాత, కాకపోతే బ్రిటిష్ వాళ్ళకి ఫస్ట్ టైం భయమైంది కాబట్టి ఇక అప్పటి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ బై డైరెక్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీస్ రూల్ ఎండెడ్. కంపెనీ రూల్ ఖతం అయిపోయి బ్రిటిష్ రాజ్యం స్టార్ట్ అయింది. బ్రిటిష్ రాజ్. కంపెనీ రూల్ ఈజ్ ఓవర్ నౌ. ఫ్రమ్ నౌ ఇట్ ఈస్ బ్రిటిష్ గవర్నమెంట్. In 1858, British government act known as Act of Good Government. Sir, what is this good government, sir? ఇన్ని రోజులు ఉన్నాయన్న బ్యాడ్ గవర్నమెంట్లా? అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మనం బ్యాడ్ రూల్ చేసిందా? ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లీష్ వాళ్ళు కూడా భలే మాటలు మాట్లాడతారు సార్ అని మీరు అనుకోవచ్చు. అది కాదు. గుడ్ గవర్నమెంట్ మీన్స్ ఆన్సరబుల్ గవర్నమెంట్. నౌ బ్రిటిషర్స్ ఆర్ గివింగ్ యూ ఆన్సరబుల్ గవర్నమెంట్. కంగ్రాచులేషన్స్ మై ఫ్రెండ్స్, యు ఆర్ గెటింగ్ ద ఆన్సరబుల్ గవర్నమెంట్ నౌ. ఇన్ని రోజులు మీరు అక్బర్ని, బీర్బల్ని, షాజహాన్ని, జహాంగీర్ని ఎవరైనా అడిగిలా? డిడ్ యూ ఆస్క్ ఎనీవన్? డిడ్ యూ క్వశ్చన్ ఎనీవన్ దట్ వై ఆర్ యూ రూలింగ్ లైక్ దిస్? బట్ ఫ్రమ్ ఆన్ యూ కెన్ ఆస్క్ బ్రిటిషర్స్ and British government will be the answerable government now. See how good it is to have an answerable government. Situations are like that. Answerable government. For answerable government, they first destroyed the position of Governor General of India. Governor General of India అనే పొజిషన్ని డిస్ట్రాయ్ చేసి ఆ ప్లేస్లో ఏం తీసుకొచ్చి తెలుసారంటే వైస్రాయ్. They brought viceroy in that place because viceroy is a direct, in principle, man of king or queen. Means he is a viceroy, is a representative of king or queen. అంటే గవర్నర్ జనరల్ అంటే ఇది కంపెనీకి సంబంధించింది. అదే వైస్రాయ్ అంటే వైస్రాయ్ని డైరెక్ట్ అపాయింట్ చేసేది కింగ్ అండ్ క్వీన్. కింగ్ అయినా క్వీన్ అయినా అపాయింట్ చేస్తారు. వైస్రాయ్ అంటే డైరెక్ట్ రిప్రజెంటేటివ్. హీ ఈస్ అ డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ కింగ్ ఆర్ క్వీన్. దట్స్ వై గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పోస్ట్ వాజ్ రిమూవ్డ్ అండ్ వైస్రాయ్ కేమ్. అండ్ దెన్ Secretary of State of India was created and a 15-member council body was created to help him. A 15-member council body was created to help him in Secretary of State. This office can sue and can be sued. అంటే వీళ్ళు కేసు వేస్తారు, వీళ్ళ మీద కూడా కేసు పడే అవకాశం ఉంది. ఇది 1858లో జరిగింది. 1858 వల్ల ఇండియన్స్కి పెద్దగా ఒరిగింది ఏం లేదు నాన్న, అసలు ఒరిగిందే లేదు. కేవలం అడ్మినిస్ట్రేషన్ ఫ్రీ చేసుకున్నారు వాళ్ళు. అంటే ఇంగ్లీష్ గవర్నమెంట్ ఇంగ్లాండ్లో కూర్చొని ఇండియాలో కరెక్ట్గా ఎట్లా రూల్ చేయొచ్చు అనేలాగా మార్చింది తప్ప ఇండియన్స్కు సపరేట్గా హెల్ప్ జరిగింది ఏం లేదు దానివల్ల. అది సంగతి. ఓకేనా? వైస్రాయ్ అన్నారు. ఫస్ట్ వైస్రాయ్ ఎవరు? హూ ఇస్ ద ఫస్ట్ వైస్రాయ్? Lord Canning is the first viceroy. Who is the last governor general of India? Last governor general of India is Lord Canning. Last governor general of India is Canning. First viceroy is also Lord Canning only. This is one point. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది
తర్వాత వచ్చింది ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861. సి పేరులనే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861 అని ఎందుకంటానంటే ఇండియన్స్ కౌన్సిల్లోకి వస్తున్నారు. ఇండియన్స్ కౌన్సిల్లోకి వస్తున్నారు. యూ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ ఫర్ దట్. మనం కౌన్సిల్స్లోకి వస్తున్నాం ఇండియన్స్ మీ ఆఖరికి. ఫస్ట్ కౌన్సిల్స్లోకి వచ్చింది ఎవరు అంటే ఏం కౌన్సిల్లోకి వచ్చింది సార్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి వచ్చిండ్రు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోకి కాదు. Because executive council was powerful then, not legislative council. But now legislative council is very powerful when compared to executive council. సరే ఏదో ఒక కౌన్సిల్లోకి అయితే వచ్చింది కదా సార్, మళ్ళీ గిన్ని విషయాలు చెప్తానంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లకు ఫస్ట్ ముగ్గురిని పట్టుకురావడం జరిగింది. ఆ ముగ్గురిలో ఫస్ట్ వన్ ఎవరు అంటే రాజా ఆఫ్ బెనారస్, మహారాజా ఆఫ్ పటియాలా, అండ్ థర్డ్ వన్ సర్ దినకర్ రావ్. ఈ ముగ్గురిని. కానీ ఇలా ట్విస్ట్ ఏంటంటే అలా ముగ్గురికి ఇంగ్లీష్ రాదు. దోస్ 3 people డోంట్ నో ఇంగ్లీష్. అందరు నవ్వుతే వాళ్ళ వీళ్ళు, అందరు చప్పలు కొడితే వాళ్ళు చప్పలు కొట్టిళ్ళు, అందరు నవ్వుతే వాళ్ళ వీళ్ళు. చూడండి ఎంత గలీజ్ సిచ్యువేషన్ ఉందంటే, ఎందుకంటే ఇన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ దోస్ లాస్ ఆర్ బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ ఇండియన్స్. ఆ లాస్ ఏదైతే తయారవుతున్నాయో అది ఇండియన్స్ కోసం తయారవుతున్నాయి. ఆ ఇండియన్స్ కోసం తయారయ్యే లాస్లలో మన ఇండియన్స్ పై ముగ్గురు కూర్చున్నారు, కానీ వాళ్ళకి ఏం లా తయారవుతుందో అర్థమైతే లేదు. హౌ సాడ్ ఇట్ ఈస్. సి హౌ సాడ్ ఇట్ ఈస్. అది సిచ్యువేషన్. తర్వాత ఇంకేం జరిగిందంటే మన డీసెంట్రలైజేషన్ స్టార్ట్ అయింది. డీసెంట్రలైజేషన్ స్టార్టెడ్. సి ఫస్ట్ సెంట్రలైజేషన్ 1773లో స్టార్ట్ అయింది, 1833లో ఎండ్ అయింది. అగైన్ డీసెంట్రలైజేషన్ స్టార్టెడ్ ఇన్ 1861. అంటే మళ్ళా ఈ బెంగాల్ నుండి పవర్స్ మళ్ళా ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నాయి. స్టార్టెడ్ ఎండెడ్ అంటలేను, స్టార్టెడ్. డీసెంట్రలైజేషన్ స్టార్టెడ్. అండ్ నెక్స్ట్ పోర్ట్ఫోలియో సిస్టమ్ వాజ్ స్టార్టెడ్ బై లార్డ్ క్యానింగ్. పోర్ట్ఫోలియో సిస్టమ్ని 1861లో తీసుకొచ్చిండు మిస్టర్ క్యానింగ్. పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటే ఏంటి సార్ అని మీకు డౌట్ ఉంటే, ఒకవేళ మీ కాలేజ్కి తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు కాలేజ్ తీసుకుంటే మీ కాలేజ్లో ఫస్ట్ ప్రిన్సిపాల్ ఉంటాడు, ప్రిన్సిపాల్ కింద వైస్ ప్రిన్సిపాల్ ఉంటాడు, ఆ తర్వాత ఇన్ఛార్జ్ ఉంటారు. ఇట్లా ఎవరి తర్వాత ఎవరు అని డిసైడ్ చేసేదే పోర్ట్ఫోలియో సిస్టమ్. ఎవరి తర్వాత ఎవరు ముందు రావాలి, వెనక ఎవరు రావాలనేది డిసైడ్ చేసేదే పోర్ట్ఫోలియో సిస్టమ్. ఈ పోర్ట్ఫోలియో సిస్టమ్ని లార్డ్ క్యానింగ్ 1861లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆర్డినెన్స్, ఏదైతే ఆర్డినెన్స్ గివింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉందో ఇప్పుడు అది అప్పటి నుంచే ఉన్నది. ఈ ఆర్డినెన్స్ 6 months ఫోర్స్లో ఉంటుంది. ఇప్పుడున్న ఆర్డినెన్స్ కూడా 6 months ఉంటుంది ఫోర్స్లో. దెర్ ఇస్ నో చేంజ్ బిట్వీన్ దట్ అండ్ దిస్. అప్పుడు ఉన్నది ఎంత 6 months ఉంటుందో ఇప్పుడు ఉన్నది కూడా ఆర్డినెన్స్ 6 months ఉంటుంది. అసలు ఆర్డినెన్స్ ప్రెసిడెంట్ ఎందుకు ఇస్తాడు సార్ అంటే వెన్ లెజిస్లేచర్ ఈజ్ నాట్ ఇన్ వర్క్. లెజిస్లేచర్ పనిచేస్తలేదు, లా చేయాలి, తొందరగా లా చేయాలి. లెజిస్లేచర్ ఏమో లేదు. ఎట్లా సార్ అంటే ఆ టైంలోనే ఆర్డినెన్స్ ఇస్తాడు ప్రెసిడెంట్. ఆర్డినెన్స్ గివింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. అది 6 months ఉంటుంది. దాన్ని అప్పుడే తయారు చేసిండు మిస్టర్ లార్డ్ క్యానింగ్ ఇన్ 1861 యాక్ట్. సో దిస్ ఈజ్ అ వన్. Next we'll see the Indian Councils Act of 1892. Indian Councils Act of 1892. Indian Councils Act of 1892. Indian Councils Act of 1892లో ఏమైందంటే ఇంక్రీజ్డ్. ఇందాక ముగ్గురే ఉండే కదా, ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యిండు నాన్ అఫీషియల్ మెంబర్స్. మనమే ఆ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఇండియన్స్ ఇంక్రీజ్ అయ్యిండు. ఇంకొకటి ఏమైందంటే ఈ 1892 కంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి, ఎందుకు ఇంక్రీజ్ అయినాయి, ఇంక్రీజ్ ఎందుకు అయింది. ఇంకొకటి ఏమైంది, వీ హ్యావ్ గివెన్ ద రైట్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆన్ బడ్జెట్. మనలకు క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది బడ్జెట్ మీద, అది కూడా. ఆ తర్వాత ఇంకొకటి ఏం జరిగిందంటే గవర్నర్ వైస్రాయ్ ఏం చెప్పిండంటే వీ విల్ టేక్ ద రికమెండేషన్స్ ఆఫ్ జమీందార్స్, యూనివర్సిటీస్
అండ్ బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి కూడా మేము రికమెండేషన్స్ తీసుకుంటాం అన్నారు. అంటే అప్పటి వరకు జస్ట్ నామినేట్ చేసేటోళ్ళు ఇప్పుడు రికమెండేషన్ చేసినా తీసుకుంటామంటే మనకి ఏమనిపించింది అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్ లాగా అనిపించింది. వి ఫెల్ట్ ఇట్ లైక్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఆల్దో ద వర్డ్ ఎలక్షన్స్ ఈజ్ నాట్ యూజ్డ్ ఎనీవేర్. ఎలక్షన్స్ అనే వర్డ్ ఎక్కడా యూజ్ కాలేదు, అస్సలే యూజ్ కాలేదు. బట్ స్టిల్ మనకు అది ఇండైరెక్ట్ ఎలక్షన్స్ లాగా అనిపించింది. అయితే సార్ గిన్నిగానం ఎందుకు ఇచ్చింది సార్ 1892 యాక్ట్లో సడన్గా ఇంగ్లీష్ వాళ్ళు ఎందుకు మంచి వాళ్ళు అవుతుంది సార్ అంటే మధ్యలో 1885 వచ్చింది. 1885 ఏం జరిగింది సార్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అయింది. Indian National Congress was established by Surendranath Banerjee with the help of Alan Octavian Hume. ఈయన సురేంద్రనాథ్ బెనర్జీ పాత్ర చాలా ఉన్నది అందులో. బట్ అసలు ఎవరు అంటే అలన్ ఒక్టావియన్ హ్యూమే. సురేంద్రనాథ్ బెనర్జీ పాత్ర చాలా ఉంది బట్ స్టిల్ పేరెవరిది అంటే అలన్ ఒక్టావియన్ హ్యూమ్. 1885లో ఫస్ట్ మీటింగ్ డిసెంబర్లో జరిగింది. ఇప్పుడు ఈ 1885 టైంలో 1892 టైం వరకు కూడా ఎవరి ఫేజ్ నడుస్తుంది అంటే మోడరేట్స్ ఫేజ్ నడుస్తుంది. మోడరేట్స్ యొక్క ప్రిన్సిపల్ ఏంటిది? ప్రేయర్, పిటిషన్ అండ్ ప్రొటెస్ట్. ప్రేయర్, పిటిషన్ అండ్ ప్రొటెస్ట్. ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్. దే బిలీవ్డ్ ఇన్ ఇంగ్లీష్ పీపుల్, దే బిలీవ్డ్ బ్రిటిషర్స్. ఎవరు? మోడరేట్స్. వాళ్ళు బ్రిటిషర్స్ మమ్మల్ని డెవలప్ చేస్తారు అని నమ్మడం జరిగింది. బ్రిటిషర్స్ మమ్మల్ని ఎట్లయినా డెవలప్ చేస్తారు అని ఎవరు నమ్మిళ్ళు? మోడరేట్స్ నమ్మిళ్ళు. అది స్టోరీ. కాబట్టి ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్ అని చెప్పిళ్ళు. ఈ ఫోర్స్ వల్ల ఇలా కొంచెం మంచి పనులు స్టార్ట్ అయినాయి. ఓకేనా? ఆ ఫోర్స్ వల్ల అలా కొంచెం మంచి పనులు స్టార్ట్ అయినాయి. తర్వాత వచ్చింది 1909 మింటో మార్లీ రిఫార్మ్స్. 1909 Minto Morley reforms. Minto Morley reforms. Minto is the Viceroy, Morley is the Secretary of State of India. మింటో మార్లీ రిఫార్మ్స్లో జరిగింది ఏంటంటే 16 నుంచి 60కి పోయింది నాన్ అఫీషియల్ మెంబర్స్ యొక్క సంఖ్య. అంటే ఇండియన్స్ 60 మెంబర్స్ అయిన నాన్ అఫీషియల్ మెంబర్స్గా 16 నుండి 60 అయినలు. ఆ తర్వాత ఏం జరిగిందంటే 1909కి మధ్యలో ఒక 2 థింగ్స్ జరిగినాయి అబ్బా. ఏంటిదంటే అది 1905లో డివిజన్ ఆఫ్ బెంగాల్, అండ్ in 1906 Muslim League is established. ముస్లిం లీగ్ ఎస్టాబ్లిష్ అయింది. ముస్లిం లీగ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇండియాలో ఉన్న సిచ్యువేషన్స్ చూసి మింటో ఏం చేసిండంటే కమ్యూనల్ ఎలక్టోరేట్ ఇచ్చేసిండు. అంటే సిచ్యువేషన్ వాడుకున్నాడు. సిచ్యువేషన్ వాడుకోవడం జరిగింది మింటో. కమ్యూనల్ ఎలక్టరేట్ అంటే హిందూస్ కంటెస్ట్ చేస్తే హిందూసే ఓటేయాలి. ఇఫ్ ముస్లిమ్స్ విల్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్ ఓన్లీ ముస్లిమ్స్ షుడ్ ఓట్. ఇఫ్ హిందూస్ విల్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్ ఓన్లీ హిందూస్ షుడ్ ఓట్. సార్ వాట్ ఈస్ దిస్ సార్? ఎస్ సార్, దే డిడ్ దట్ ఓన్లీ. అదే చేసిల్లు సార్. మరి ఏం చేసిల్లు? అదే చేసిల్లు. దట్స్ వై లార్డ్ మింటో ఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్. ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్. ఎవరు? హూ ఈస్ ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్? మిస్టర్ మింటో ఈస్ ద ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్. Afterwards, Government of India Act 1919. Government of India Act 1919 లేదా 1990 Government of India Act. ఇప్పుడు బిఫోర్ డిస్కసింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 విల్ డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మిస్టర్ గాంధీ ఇన్ ఇండియా. గాంధీజీ యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవాలి. ఇక్కడ గాంధీజీ యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకోకుంటే ఇక్కడ సగం విషయం అర్థం కాదు. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ కాలనీ. ఇండియా ఈజ్ ఎ కాలనీ. అప్పుడు బ్రిటిషర్స్ మేడ్ ఇండియా ఏ కాలనీ. టు అటైన్ ఫ్రీడమ్
టు అటైన్ ఫ్రీడమ్ వీ మస్ట్ బికమ్ డొమినియన్ ఇన్ బిట్వీన్. డొమినియన్ స్టేటస్ కావాలి మనకు. వీ హ్యావ్ టు గెట్ ద డొమినియన్ స్టేటస్ ఫ్రమ్ కాలనీ టు డొమినియన్, డొమినియన్ టు ఫ్రీడమ్. దిస్ ఈజ్ అ లాంగ్ స్ట్రగుల్. సరే, ఇప్పుడున్న కాలంలో మనం ఇంతగానం చదువుకున్నాం తెలుసా, ఇంతగానం చదువుకున్నాం కదా, ఇంతగానం చదువుకున్నా కూడా నేను మిమ్మల్ని ఒక డైరెక్ట్గా ఒక క్వశ్చన్ వేసాను అనుకో, కాలనీ అంటే ఏంటి అని, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేరు దానికి. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు దానికి. కాలనీ అంటే ఏంటిది, డొమినియన్ అంటే ఏంటిది, ఫ్రీడమ్ అంటే ఏంటిది అనే దానికి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేరు. కాలనీ అంటే వెన్ ఎ బిగ్ స్టేట్ క్యాప్చర్స్ స్మాల్ స్టేట్స్ పొలిటికల్లీ. ఒక పెద్ద స్టేట్ లేదా ఒక స్ట్రాంగ్ స్టేట్ ఒక వీకర్ స్టేట్ని పొలిటికల్గా స్లేవ్ చేస్తే దట్ ఈస్ కాలనీ. ఇంగ్లాండ్ మనల్ని పొలిటికల్గానే స్లేవ్ చేసింది, గిన్ని యాక్ట్స్ పాస్ చేస్తుంది, బలవంతం చేయట్లేదు. బలవంతం మీన్స్ ఆర్మీని యూజ్ చేస్తలేదు, మిలిటరీని యూజ్ చేస్తలేదు, పొలిటికల్గా జరుగుతుంది ఏది జరిగినా. స్ట్రాంగ్ స్టేట్ ఇంగ్లాండ్, వీక్ స్టేట్ ఇండియాని పొలిటికల్గా ఆపేసింది. సో వీఆర్ ఏ కాలనీ. ఇప్పుడున్న మనకే సరిగ్గా ఈ విషయం తెలియదు. 1919 టైంలో 1909 టైంలో 7%, 8% లిటరసీ ఉన్నది. అప్పుడున్న జనాలకు ఎలా అర్థం కావాలి, అప్పుడున్న జనాభాకి ఎలా అర్థం కావాలి, అప్పుడున్న జనాభాకు అర్థం చేపించిండ్లు గాంధీజీ. అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ ఓన్లీ గాంధీ, జస్ట్ అంటే ఆయన మాస్ కమ్యూనికేట్ చేసిండు అంటున్నా తప్ప గాంధీజీయే మనకు ఫ్రీడమ్ తెచ్చిండు అని నేను అంటలేను. ఎందుకంటే లక్షల మంది లక్షల రకాలుగా పోరాడిండ్రు, అంతమందిని మనం గుర్తు కూడా పెట్టుకోలేము. అర్థమైందా? 1,00,000 మంది 1,00,000 రకాలుగా పోరాడిండ్రు. ఎంతో మంది పోరాడితేనే, ఎంతోమంది ప్రాణాలు వదిలితేనే మనకు స్వాతంత్రం వచ్చింది. అది కాదని లేను, కానీ గాంధీజీ వాజ్ ద మాస్ కమ్యూనికేటర్, అది మాత్రం చెప్పగలను. గాంధీజీ వాజ్ ద మాస్ కమ్యూనికేటర్. అయితే 1919 అప్పుడు మనం ఏం అడిగినామంటే వాళ్ళని, 1919 కంటే ముందు ప్రొవిన్షియల్ అటానమీ అడిగినాం. వి ఆస్క్డ్ దెమ్ ప్రొవిన్షియల్ అటానమీ. వాట్ డిడ్ వి ఆస్క్ దెమ్? వి ఆస్క్డ్ దెమ్ ప్రొవిన్షియల్ అటానమీ. ప్రొవిన్షియల్ అటానమీ ఏంటి సార్? ఇదొక ప్రావిన్స్, ఇదొక ప్రావిన్స్, ఇదొక ప్రావిన్స్. ఈ ప్రావిన్సెస్ అన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తే కదా మనకు రైట్. ప్రావిన్షియల్గా అటానమీ లేకుండే కదా, ప్రావిన్సెస్కి అటానమీ కావాలనే కదా పోరాటం. ఫ్రీడమ్ స్ట్రగుల్కి ఇంకొక పేరు ఏం పెడతారంటే ప్రావిన్షియల్ అటానమీ కోసం ఫ్రీడమ్ అని పెట్టడమే కరెక్ట్. బికాస్ వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ ప్రావిన్సెస్. ఆర్ యు అండర్స్టాండింగ్? ప్రావిన్షియల్గా మనకు అటానమీ కావాలి. అటానమీ అంటే ఇండిపెండెంట్ కావాలి. అర్థమైందా? ప్రావిన్షియల్ అటానమీని మనం అడిగితే వాళ్ళు మనకేమి ఇచ్చిందంటే ఫేక్ ప్రావిన్షియల్ అటానమీ క్రియేట్ చేసిండ్రు. ఏం చేయడం జరిగిందంటే ఫెడరల్ సబ్జెక్ట్స్ ప్రావిన్షియల్ సబ్జెక్ట్స్ అయితే డివైడ్ చేసిండ్రు. ఫెడరల్ సబ్జెక్ట్స్ అండ్ ప్రావిన్షియల్ సబ్జెక్ట్స్. And in these provincial subjects also, which are not important that were kept under transferred, and which were important that were kept reserved. ఏవైతే ఇంపార్టెంటో అవి రిజర్వ్ కింద పెట్టుకున్నారు, అవి వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. ఏవైతే అంత ఇంపార్టెంట్ కావో అవి ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అని పెట్టి ఇండియన్స్కి ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఒక ఫాల్స్ ప్రొవిన్షియల్ అటానమీ. దిస్ ఈజ్ అ ఫాల్స్ ప్రొవిన్షియల్ అటానమీ. ఓకేనా? దిస్ ఈజ్ ఎ ఫాల్స్ ప్రొవిన్షియల్ అటానమీ. ఈ రకంగా మోసం చేయడం జరిగింది జనాలని. తర్వాత కాకపోతే 1919 యాక్ట్లో ఫస్ట్ జరిగింది ఏంటంటే బైకెమెరలిజం పెట్టిండ్రు. బైకెమెరలిజం. Bicameralism was introduced. And next, CPSC, Central Public Service Commission. Central Public Service Commission was kept. And కమ్యూనల్ ఎలక్టరేట్ మనం 1909లో ఏదైతే మాట్లాడుకున్నామో దాన్ని ఇంకా పెంచి హిందూస్, ముస్లిమ్స్, సిఖ్స్ అండ్ అదర్స్కి అందరికి ఇచ్చిండ్రుగా. ఈ ఫేక్ ఏదైతే ఇచ్చిందో, ఏ ఫేక్ ప్రావిన్షియల్ అటానమీ ఏదైతే ఇచ్చిందో ఇది జనాలకు అర్థం కావడం స్టార్ట్ అయింది. ఈ ఫేక్ ప్రావిన్షియల్ అటానమీ నచ్చకనే 1922లో గాంధీ తాత నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్ యు అండర్స్టాండింగ్? క్లియర్గా చూడండి. ఇది అర్థమైంది, జనాలకు అర్థం కావడం స్టార్ట్ అయింది, గాంధీ లాంటి వాళ్ళకి అర్థం కావడం స్టార్ట్ అయింది. దీనికి రిటాలియేషన్గానే, దానికి ప్రతీకారంగానే 1922లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది గాంధీ.
బట్ 1922 తర్వాత ఏమైందంటే February 5th రోజు చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరగడం జరిగింది. చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని ఆపేయడం జరిగింది. కానీ మీకు అర్థమవుతుందా, ఇట్లా జరిగింది, ఇది స్టోరీ. అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఓహో ఇండియా వాళ్ళకి అర్థమవుతున్నాయి, ఇక కాన్సెప్ట్లు ఇండియా వాళ్ళకి అర్థమవుతున్నాయి అనే విషయం బ్రిటిష్ వాళ్ళకు అర్థమైంది. ఓకేనా? అయితే ఒక 10 years తర్వాత 1919 తర్వాత అంటే ఆల్మోస్ట్ 1929 వరకు ఒక కమిషన్ పెడతాం, కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ చేయడానికి ఒక కమిషన్ పెడతామని ఇంగ్లీష్ వాళ్ళు చెప్పడం జరిగింది. కాకపోతే 10 years కాదు, మధ్యలో ఇంకో 2 సంవత్సరాలు ఉండగానే ఎంత సాలిడ్ అపోజిషన్ ఉండాలంటే 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919కి ఇండియన్స్ నుంచి ఘోరంగా సాలిడ్ అపోజిషన్ ఉండే. కాబట్టి 1927లోనే సైమన్ కమిషన్ రావడం జరిగింది. సైమన్ కమిషన్ కేమ్ టు ఇండియా. See, understand one thing. Simon Commission came to India to see the situations of India. ప్రజలు బాధలను ఉన్నారా, ఎట్లున్నారు, కాన్స్టిట్యూషన్ రిఫార్మ్స్ ఎట్లా పనిచేస్తున్నాయి తెలుసుకోవడానికి ఇండియాకి వచ్చింది. బట్ ఇంగ్లీష్ వాళ్ళు కూడా గజబ్ మనుషులు, అందులో ఒక్కరు కూడా ఇండియన్ లేరు. సో ఇక మీకు అందరు తెలిసిన విషయమే, సైమన్ గోబ్యాక్ అని అదని ఇదని అన్నీ జరిగినాయి. తర్వాత లాలా లజపత్ రాయ్ లాఠీ చార్జ్ వల్ల చనిపోయిండు, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ థింగ్ సైమన్ కమిషన్ గేవ్ ఇట్స్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి ఒక వైట్ పేపర్, కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ రాయడానికి దాని ఒక వైట్ పేపర్ ఓపెన్ చేసి పెట్టిళ్ళు. దానికోసమే ఏం జరిగినాయి అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగినాయి. రౌండ్ టేబుల్ 1930 ఫస్ట్ వన్, 1931 సెకండ్ వన్, 1932 థర్డ్ వన్. 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఫర్ హెల్ప్. సెకండ్ దానికి గాంధీ వేయండు, ఫస్ట్ దానికి పోలే, థర్డ్ దానికి పోలే. అంబేద్కర్ అండ్ మహమ్మద్ అలీ జిన్నా అటెండెడ్ ఆల్ 3. అంబేద్కర్ అండ్ మహమ్మద్ అలీ జిన్నా అటెండెడ్ ఆల్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. ఇది 1919 గురించి. తర్వాత వచ్చింది ఏంటంటే 1935 యాక్ట్. యాక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు జనాలకు అర్థమైంది కదా, జనాలకు అర్థమైంది కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేసినంటే వీ గాట్ ద యాక్చువల్ ప్రావిన్షియల్ అటానమీ ఫర్ ద ఫస్ట్ టైం. సబ్జెక్ట్స్ వర్ డివైడెడ్ ఇంటూ స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అండ్ యూనియన్ లిస్ట్. అండ్ ఆర్బీఐ పెట్టిండు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పెట్టిండు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పెట్టిండు, చాలా విషయాలు చేసిండు. ఫెడరల్ కోర్ట్ని స్టార్ట్ చేసిండు. స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్. స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అండ్ యూనియన్ లిస్ట్ అని అనుకోండి. 1935 ఇది జరిగింది. 1935 యాక్ట్ నుండే మన ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ 60% తీసుకున్నారు. 60% ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అడాప్టెడ్ ఫ్రమ్ 1935 యాక్ట్. అది స్టోరీ. అండ్ సి గైస్, ఇప్పటి వరకు కూడా మనకి ఎక్కడ కూడా ఫ్రీడమ్ వస్తుంది అన్నట్టు కనిపిస్తలేదు. ఫ్రీడమ్ వస్తుంది, ఇక ఇండియాకి ఫ్రీడమ్ వస్తుంది అన్నట్టు మనకు అనిపిస్తలేదు. వీఆర్ నాట్ ఏబుల్ టు సెన్స్ ద ఫ్రీడమ్ టిల్ నౌ. దెన్ సడన్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ 12 years? ఇవి 5 years, అవి 7 years. ఇన్ దిస్ 12 years వాట్ హ్యాపెండ్ అంటే మనకు అదృష్టం కలిసి వచ్చింది ఫ్రెండ్స్, నథింగ్ మోర్. అదృష్టం కలిసి వచ్చింది అంతే. అదృష్టం ఏంటి సార్? అరే అదృష్టం కలిసి వస్తుంది సార్, మీరు భలే గమ్మతున్నారంటే 1939లో ఏమైందంటే హిట్లర్ ఇంగ్లాండ్ని అటాక్ చేసిండు. ఇన్ 1939 హిట్లర్ అటాక్డ్ ఇంగ్లాండ్. అప్పుడు హూ ఇస్ ద వైస్ రాయ్? మిస్టర్ లిన్లిత్గో. మిస్టర్ లిన్లిత్గో ఈజ్ అ వైస్ రాయ్. వాట్ హీ డిడ్? లిన్లిత్గో ఏం చేసిండంటే ఇండియా వాళ్ళు మా తరపున పోరాడతారు అని చెప్పిండు. ఎవరికి? హిట్లర్కి అగెనెస్ట్గా ఇండియా వాళ్ళు ఇంగ్లాండ్ తరపున పోరాడతారు అని చెప్పిండు. ఎవరిని అడిగి చెప్పినట్టు? ఎవరిని అడిగి చెప్పలేదు, డైరెక్ట్ ఆయనకైనా చెప్పిండు. దానివల్ల మనలో పిచ్చుకోపం వచ్చింది. ఇక హూ ఆర్ యూ టు టెల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్? మేము ఎందుకు పోరాడతాం అని పిచ్చుకోపం వచ్చింది. అయితే ఆయన ఏమన్నాడంటే మీరు ఎప్పటి నుంచో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కావాలని పోట్లాడుతున్నారు కదా, మీకు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇస్తా మా తరపున పోరాడితే అన్నాడు. 1940లో అన్నాడు. 1940లో
ఈ ఆగస్ట్ ఆఫర్ ఏదైతే ఉన్నదో ఇది ఇన్ ప్రిన్సిపల్ అంటే నోటి ద్వారా అన్నాడు, ఎక్కడ రాసేయలే మనకు. హీ డిడ్ నాట్ రైట్ ఎనీవేర్, హీ జస్ట్ టోల్డ్ బై దట్ లైక్ దట్. తర్వాత ఇన్ 1942 మిస్టర్ స్టఫర్డ్ క్రిప్స్ కేమ్ టు ఇండియా. Sir Stafford Cripps, he is a cabinet minister. He is a cabinet minister in England's parliament, not in Indian parliament, in England's parliament, along with A.V. Dacey and Alexander. ముగ్గురు రావడం జరిగింది. ముగ్గురు వచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే క్లారిటీ వినండి, నీట్ వినండి, మెల్లగా చెప్తా. మేము మీకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఫామ్ చేసుకునే రైట్ మీకు ఇస్తాం. యూ కెన్ ఫార్మ్ యువర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇఫ్ see that if Muslim League should also accept, ముస్లిం లీగ్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి అన్నారు. సరే పిలుద్దామంటే నెహ్రూ వచ్చిండు, మహమ్మద్ అలీ జిన్నా, నెహ్రూ అండ్ మహమ్మద్ అలీ జిన్నా వచ్చిండు. మహమ్మద్ అలీ జిన్నా ఏమన్నాడంటే మా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అవసరం లేదు, వీ వాంట్ సపరేట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, వీ వాంట్ సపరేట్ పాకిస్తాన్ అన్నాడు. నెహ్రూ వినలే, వాళ్ళు కూడా ఒప్పుకోలే, క్రిప్స్ మిషన్ వాళ్ళు. మహమ్మద్ అలీ జిన్నా మాత్రం మాకు సపరేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కావాలి, మాకు సపరేట్ పాకిస్తాన్ కావాలి అనే దాని మీదనే ఉన్నాడు. కాబట్టి క్రిప్స్ మిషన్ ఈజ్ అ ఫెయిల్యూర్ అండ్ ద వెంట్ బ్యాక్. ఇప్పుడు గాంధీజీ కోపం వచ్చింది ఎవరి మీద? క్రిప్స్ మీద అండ్ ఇంగ్లాండ్ వాళ్ళ మీద. ఎందుకు అంటే మీరెవరు మమ్మల్ని డివైడ్ చేసి వాళ్ళు ఒప్పుకోవాలి, మీరు ఒప్పుకోవాలని సపరేట్ చేసి అనడానికి మీరెవరు అని ఆ కోపంలోనే 1942 క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ చేసిండు. అండర్స్టాండ్, ఇది లింక్. ఈ లింక్ను పట్టుకుంటేనే మనకు గుర్తుంటుంది సబ్జెక్ట్. లింక్ను పట్టుకోవాలి, లింక్ను పట్టుకోకుంటే ఎన్ని సంవత్సరాలు చదివినా మర్చిపోతాం. ఇది లింక్. అందుకు కోపంగానే 1942లో క్విట్ ఇండియా మూమెంట్, డూ ఆర్ డై నినాదం ఇచ్చిండు. బీభత్సంగా జరిగింది క్విట్ ఇండియా మూమెంట్, అవునా కదా? ఆ తర్వాత క్రిప్స్ పోయిన తర్వాత మళ్ళీ 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ వాళ్ళు ఇండియాకి వచ్చిండు. క్యాబినెట్ మిషన్ ప్లాన్ వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు కూడా సేమ్ టు సేమ్ మళ్ళీ మహమ్మద్ అలీ జిన్నాని పిలిస్తే మహమ్మద్ అలీ జిన్నా సెడ్ నో, ఐ వాంట్ సపరేట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, ఐ వాంట్ సపరేట్ పాకిస్తాన్. అంటే ఎట్లా నోట్లు వేసి ఈసారి వచ్చిన క్యాబినెట్ మిషన్ ప్లాన్ వాళ్ళు మహమ్మద్ అలీ జిన్నాని ఒప్పించిళ్ళు. ఒకటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఒప్పుకోవాలను అని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఒప్పించితే 9th డిసెంబర్ 1946 రోజు ఫర్ ద ఫస్ట్ టైం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కలిసింది. ఓకేనా? ఆ తర్వాత ఏమైందంటే ఇప్పుడున్న పరిస్థితులలో సడన్గా ఇన్ని రోజులు మనం స్వాతంత్రం కావాలి, వీ వాంట్ ఫ్రీడమ్ అని కొట్లాడుతున్నాం తప్ప సడన్గా ఫ్రీడమ్ వస్తుందంటే ఎవరు తట్టుకునే పొజిషన్లో లేడు. విన్స్టన్ చర్చిల్ ఏమన్నాడంటే మేము 1940 వరకు మీకు ఫ్రీడమ్ ఇస్తాం పోనీ అన్నారు. ఎందుకంటే 1945 టైంలో అనుకుంటా, 1945లో 46లోనో ఎప్పుడైతే వార్ అయిపోయిందో సెకండ్ వరల్డ్ వార్, అప్పుడు ఇంగ్లాండ్ వాజ్ వెరీ వీక్ అయిపోయింది, ఎకనామికల్లీ వీక్ అయిపోయింది ఇంగ్లాండ్ వాళ్ళు. దే ఆర్ నాట్ ఇన్ ఎ సిచ్యువేషన్ టు హ్యాండిల్ అస్ నౌ. కాబట్టి మీకు ఇచ్చేస్తాం మేము ఫ్రీడమ్ అని 1948 వరకు అంటే మనల్ని గాబర అరే ఎట్లా ఏంది అని. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ నుండి బయటపడాలని ఇండియన్స్ అట్లా ఆగం కావద్దని ఎవరిని పంపిండంటే మౌంట్ బాటన్ని పంపడం జరిగింది. మౌంట్ బాటన్ ఇండియాకు రావడం జరిగింది. మౌంట్ బాటన్ ఇండియాకు వచ్చినాక ఈ పాకిస్తాన్ కావాలి, అది కావాలి, ఇది కావాలని లొల్లి తట్టుకోలేక సపరేట్గా సరే పాకిస్తాన్ ఇస్తామని ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాలు ఎప్పటి నుంచి పాకిస్తాన్ కావాలన్నా ఎవ్వరు ఒప్పుకోలే పాకిస్తాన్కి. ఫర్ ద ఫస్ట్ టైం మౌంట్ బాటన్ మాత్రం పాకిస్తాన్ ఇష్టపోన్నాడు. దాన్ని June 3rd రోజు అన్నాడు. అది కూడా దాన్ని June 3rd డే లేకపోతే పార్టీషన్ డే అంటారు. June 3rd ప్లాన్, పార్టీషన్ ప్లాన్ అని కూడా అంటారు. అది స్టోరీ. ఆ తర్వాత క్లిమెంట్ అట్లీ ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పిండంటే ఇచ్చేసింది ఇక ఫ్రీడమ్. 1947లో ఫ్రీడమ్ వచ్చేసింది మనకు. సరే సార్ ఫ్రీడమ్ వచ్చింది కరెక్టే, మరి మనకు కాన్స్టిట్యూషన్ లేదు, వీళ్ళు ఫ్రీడమ్ ఇచ్చిళ్ళు. మన కాన్స్టిట్యూషన్ ఏమో 1950 వరకు అయింది. మరి మధ్యలో ఏం నడిచింది అంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే ఉందో అది ఇంటరిమ్ కాన్స్టిట్యూషన్ ఉండే మనకి.